మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, వైజాగ్ ల్యాండ్స్ టీసీఎస్కి 99 పైసలకే లీజు కూడా కాకుండా డైరెక్ట్గా అమ్మేయటం, దీని వెనక గల కారణాలు ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ పాలసీ చేసి ఒక ఇండస్ట్రియలైజేషన్ గురించి అనుకున్న దగ్గర వీళ్ళు చెప్పిన వాటికి చేసే వాటికి దీనికి పొంతలు ఉన్నట్లే. ఇప్పుడు ఒక విషయం, వైజాగ్ ల్యాండ్ ఏదైతే మీరు టీసీఎస్కి 21.6 ఎకరాలు ఏదైతే ఇచ్చారో 99 పైసలు, సార్ ఇలా కోట్ల 99 రూపాయలకి ఇవ్వడం అలవాటు అయిపోయింది కాబట్టి 99 పైసలు అనేది బ్రాండ్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను. పోనీ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో పెద్ద తీసిమార్కాన్లు ప్రపంచం తిరగబెట్టేశారు అనుకుంటే 14 నుంచి 19 టెన్యూర్లో ఐటీ సెక్టర్లో జాబ్ క్రియేషన్ ఎంత జరిగిందంటే వీళ్ళ గవర్నమెంట్లో 25,676 మందికి. ఓకే. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24 దాకా ఉన్న సెక్టర్లో 75,916 మందికి ఎంతమందికి జాబ్లు వచ్చాయి. ఇప్పుడు ఈ కంపారిజన్లో మీరు ఇన్ఫోసిస్ వచ్చింది, ఇంకోటి ఏదో 4-5 కంపెనీలు గ్యారంటీగా ల్యాండ్ అయ్యాయి ఆ టైంలో అనుకుందాం. ఇన్ఫోసిస్కి క్యాంపస్, ఈ టీసీఎస్ క్యాంపస్ లాగా 99 పైసకి అయితే ఇవ్వలే కదా గత గవర్నమెంట్. దీంతో పాటు లుల్లు మాలోడికి 13,100 కోట్లు 13 కోట్లు విలువ చేసే భూములు ఏవి కాకుండా అన్యాక్రాంతం ఇస్తే, ఇప్పుడు ఇక్కడ మీరు గంపనిస్తే కోకటిపల్లిలో ఒక అద్దె భవనంలో ఉంది లుల్లు మాల్. దట్ ఈస్ నాట్ ఈవెన్ దేర్ ఓన్ ప్రమిసెస్. ఇప్పుడు ఇక్కడికి వచ్చాకల్లా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఇచ్చిన దాని వల్ల ఎలాంటి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది? ప్రైవేట్ కదా, దానికి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ సంబంధం. ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ లుల్లు మాల్కి ఇచ్చారు అనుకుందాం. మీరు గతంలో వాలంటరీ వ్యవస్థను ఎలాగ అవమానించారు? గోతాలు మోసుకొని జాబు, మోట్ల ఇంటికి తీసుకెళ్లి చేపట్టే జాబులు అవన్నీ మీరే వివరణించి దాన్ని ఎంత అవహేళన పరిచారు, ఆంధ్రోర్యం తీసుకున్న బట్ లుల్లు మాల్లో నాకు తెలిసి ఇంకేమైనా ఇంటర్నేషనల్ ట్రేడింగ్లు జరుగుతాయి అక్కడ. ఒక సర్వీస్ ప్రొవైడింగ్ యూనిటే కదా అది, అంతే కదా, సర్వీస్ సెక్టర్ లాగే ఉంటుంది. పర్మిషన్ ఇస్తే సరిపోతుంది కదా, ల్యాండ్లు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. అదే కదా, ఒక వైవిధ్యభరితమైంది. ఎందుకంటే మీకు చూడండి, మీ ఇల్లు ఎక్కడ బాబు అంటే అలా పాత మెడిసిటీ హాస్పిటల్ ఆఫీస్లో ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా ముందు ఉంటుంది, అయితే ఈనాడు ఆఫీస్కి డయాగ్నల్గా ఉంటుంది, ఖైరతాబాద్ సిగ్నల్స్కి ముందున నా పక్కన ఆర్టీఏ ఆఫీసు, ఇలా చెప్పొచ్చు దీని ల్యాండ్ మార్క్ ఎగ్జాంపుల్. అట్లా ఈ టీసీఎస్ ఆనుకుని ఇంకో కంపెనీకి ఇచ్చారు. ఎవరండి బాబు వాళ్ళు అంటే కాకులొప్పాళ్ళలో 57 ఎకరాలు ఇచ్చారు. ఇక్కడికి వచ్చేసరికల్లా దానికి ఏమంటారండి 3.6 ఎకరాల దగ్గర వాళ్ళకి ఇచ్చారు. ఎవరు వాళ్ళు? ఉర్సా. ఈ ఉర్సా కంపెనీ వాళ్ళు ఎవరు? ఒకళ్ళ పేరు ఏదో పెందుర్తి అనేది వచ్చింది, ఇద్దరు సోదరి బ్యాచ్, డౌట్ లేదు. ఇతను బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే హ్యాపెన్ టు బి ఎయిర్పోర్ట్లో సీనియర్ అధికారి కింద పనిచేస్తాడు, ఎయిర్పోర్ట్ మేనేజర్. ఇంకోతను ఇంటర్నేషనల్ అంటే ఎన్ఆర్ఐ కోర్ట్. వీళ్ళిద్దరూ కలిపి 2 నెలల 6 రోజులు అయింది కంపెనీ పెట్టి. ఎంతలో 60 కోట్లు ట్రేడింగ్ చేసేస్తారా? అంత కంపెనీలు పెట్టేసి దానికి 59 పైసలకి ఏమి కాకుండా 100 ఎకరాల భూములు ఏమి కాకుండా వాళ్ళకి ఏదైనా పెట్టేస్తారా? అంత అద్భుతాలు ఏం జరిగిపోతాయి? ఇప్పుడు 1959లోనే ఎస్సీజెడ్, 1989లో ఎస్సీజెడ్ ఎకడమిక్ జోన్ క్రియేట్ ఉంది అక్కడ. ఏది ఏపీఐసిసి ల్యాండ్లు ఉన్నాయి, యాక్టివిటీస్ అంతా అక్కడ వైవిధ్యభరితంగా ఏం జరిగిపోతున్నాయి. ఇది మీరు ఒకటి గమనిస్తే దీని ఉపద్రవం వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు. ఈ ఎంఏసీ దగ్గర వైజాగ్ స్టీల్ ప్లాంట్ చుట్టూ ల్యాండ్లు ఉన్నాయి కదా, ఆ ల్యాండ్ల మీదే కదా ఇంత బిజినెస్ మాట్లాడుకుంటూ ఉంటున్నారు. దీన్ని 99 పైసలకి అమ్మేయడానికి ప్లానా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్లు కూడా ఇది ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఉదాహరణకి వెస్ట్ బెంగాల్లో దాన్ని ఏమంటారు, టాటా నానో ప్లాంట్ పెట్టడానికి అక్కడ ల్యాండ్లు అవ్వకపోతే గుజరాత్లో పెట్టారు. వాళ్ళు ఒక సిటీని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం ఆ రోజు క్యాబినెట్ ఒక పాలసీ డిజైన్ చేసింది. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఆబ్వియస్లీ యూ విల్ గెట్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్. సాఫ్ట్వేర్ రంగంలో 12,000 ఉద్యోగాలు కల్పిస్తూ ఉంటుంది టీసీఎస్కి. సాఫ్ట్వేర్ రంగంలో 12,000 ఉద్యోగాల్లో నాకు తెలిసి ఏ ఎంఎన్సీ, ఇండియన్ ఎంఎన్సీ కింద దాన్ని అభివర్ణిస్తారు ఇంటర్నేషనల్ ఎంఎన్సీ స్టాండర్డ్స్తో. భారతదేశంలో పెట్టిన టీసీఎస్ ఇన్ఫోసిస్ని ఇంటర్నేషనల్ కంపెనీలతోనే పోలిస్తారు. నాకు తెలిసి నేను కూడా ఎంఎన్సీలో సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసినప్పుడు నాతో పాటు హర్యానా, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఎవడు పడితే వెస్ట్ బెంగాల్, ఒరిస్సా అందరూ నాతో కలిపి పనిచేశారు. కానీ ఏమైనా టీసీఎస్ ఏమైనా కొత్త పాలసీ డిజైన్ చేసిందా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు రాష్ట్రాలు విడగొట్టారు, కానీ మేము వాళ్ళిద్దరినీ కలపడానికి ఓన్లీ తెలుగు ప్రజల కోసమే టీసీఎస్ రుషికొండలో ప్యాలెస్ పెడుతుందని చెప్పారా? వీళ్ళకే వస్తాయి ఇలాంటి దిక్కుమని ఐడియాలు. అంటే ఇండస్ట్రియలైజేషన్ అడ్డుకుంటారా? అభివృద్ధి ఆటంకాలంటే మీరే చెప్పారు, సంపద సృష్టిస్తాం, సంపద. దానికి కోతపేట దూరంలో విజయనగరం జిల్లాలో అది జేఎస్డబ్ల్యూ వాళ్ళది
sir. జిందాల్ వాళ్ళు తగిలేశారు కదా, వాళ్ళతో కంపెనీ అది కూడా మూతపడ సిద్ధంగా ఉంది. 1000 మంది దగ్గర ప్రత్యక్ష పరోక్షంగా ఉద్యోగాలు చేస్తున్నారు. మీరు సంపద సృష్టిస్తామని చెప్తారు, ఒక పక్క ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అంటారు, ఉన్న ఎంప్లాయీలు అన్ని హరించిపోతున్నాయి. భీమసింగ్ అలమండ, షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి కూడా అంతే ఉంది. చుట్టుపక్కల షుగర్ ఫ్యాక్టరీలు ఇప్పటికి తెరుచుకోవట్లేదు. పాదయాత్ర ప్రామిస్లు ఏమి అని అడుగుతున్నాం పక్క. Yes, sir. ఇదంతా ఒక ఎత్తి అయితే విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని దగ్గర నిన్న కాక మన నారాయణ గారికి చెప్పారు కదా, 4000 ఎకరాలు ఉన్నాయి, అమ్మేస్తే మేము అమరావతికి 1,00,000 కోట్లు జనరేట్ చేస్తాం అంటే రియల్ ఎస్టేట్ చేయడానికే మీరు వచ్చారు ఈ ప్రభుత్వం. సరే, ఇప్పుడు మళ్ళీ లెక్క చెప్పి 2000 ఎకరాలు అన్నారు. పోనీ చుట్టుపక్కల ఇన్సైడర్ ట్రేడింగ్ అనడానికి ఎగ్జాంపుల్ ఏంటి? టక్కని తీసుకొచ్చి బాలకృష్ణ గారితో 500 ఎకరాలు కొనిపించారు. ఆ 40,000 ఎకరాలకి అమరావతికి ఇంకా కావాలి ల్యాండ్లని కొత్త కబుర్లు చెప్తున్నారు. ఈ మాటల్లో ఇంకో మాట అన్నారు, 60,000 మెట్రిక్ టన్నులు స్టీల్ అవసరం ఉంటుంది అమరావతి నిర్మాణానికి. అసలు దేశంలోనే నాణ్యమైన స్టీల్ విశాఖ ప్లాంట్ స్టార్ట్ చేస్తుంది. అది 2వ బ్లాస్ట్ ఫర్నిస్ ఎప్పుడో సెప్టెంబర్లో స్టార్ట్ చేస్తాం, ఆగస్టులో స్టార్ట్ చేస్తాం కొత్త కథలు చెప్పారు కదా మొన్న మీరు. 11,000 కోట్ల అప్పు తీసుకొచ్చినప్పుడు జీతాలు అవి ఇవ్వడానికి. ఇప్పుడు నాకు తెలియకడుతున్నా 873 కోట్ల దగ్గర సాల్న స్టేట్ ట్యాక్స్ కడుతుంది. స్టేట్ ట్యాక్స్ డబ్బులతోనూ కొత్త రేట్ నెగోషియేట్ చేస్తూ సెకండ్ ఫర్నస్ ఓపెన్ చేసి 60,000 మెట్రిక్ టన్నుల ఆర్డర్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇవ్వడానికి వచ్చిన కష్టం ఏంటి? మీరే చెప్పారు కదా 60,000 మెట్రిక్ టన్నులు కదా కావాల్సి ఉంటుందని. అంటే ఉన్న ప్లాంట్లను పరిరక్షించడానికి, సంపద సృష్టించడానికి, ఉపాధి కల్పనకి మీ దగ్గర అవకాశం ఉన్నా సరే అవకాశం తీసుకోవట్లే. కళ్ళ ముందు ఇన్ని కంపెనీలు మూతపడిపోతున్నాయి. కొత్తగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మేసే కార్యక్రమంలో భూముల్ని దోపిడీకి కొత్త నాంది పలకబోతున్నారా? ఈ అంబిగ్యూటీస్ అన్నింటిలో టీసీఎస్కి 99 పైసలకి ఇచ్చారు. పైగా లోకేష్ గారు ఒక నేషనల్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ కూడా దాంట్లో ఆయన అటాచ్ చేసింది ఏంటంటే 1990 నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే తరహాలో మేము బిజినెస్ చేస్తున్నాం అనేటువంటి కామెంట్ చేశారు. అలా కదండి, 2012లో 571 జీవో ఏమని చెప్పింది? ప్రభుత్వ రంగ భూముల్ని ప్రైవేట్ రంగ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాళ్ళ కంపెనీ డెవలప్మెంట్స్ కానీ ఇవ్వద్దని చెప్తున్నారు. నేను ఎస్సీజెడ్లు, ఏపీసీ ల్యాండ్లు దేనికోసం చెప్తున్నా? అవును, వాటిలో ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది, ఆ ప్రైస్ ప్రకారం నెగోషియబుల్ రేట్లతో వాళ్ళకి ఇస్తారు. అది కాకుండా వీళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నారు? ఇదే మీరు గచ్చిబౌలిలోను నెక్స్ట్ హైటెక్ సిటీ వెనకాతలో ఉన్న టీసీఎస్ క్యాంపస్ అన్నిటికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చింది ఏ గవర్నమెంట్ అయినా? అది కూడా ఎస్టీపీ, ఎస్సీజెడ్ దీంట్లో ఉన్నాయి కదా అట్లే. మరి మీ ఆయనలో హార్డ్వేర్ పార్క్ అని గచ్చిబౌలి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కట్టింది. ఆ రోజు నుంచి ఈ రోజు దగ్గర ఎన్ని హార్డ్వేర్ పార్కులు వచ్చాయి? జోన్స్ క్రియేట్ అయినా ఆ విధమైన పేస్తో డెవలప్మెంట్ కాకుండా, ఉన్న జోన్లో ఆ విధమైన ప్రాస్పెక్టివ్ డెవలప్ కాకుండా అవుట్ ఆఫ్ ద బాక్స్ రుషికొండలో ల్యాండ్ ఇవ్వడానికి అప్పుడంటే పర్యావరణ అనుమతులకి రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన భవనాలకు కూడా పర్యావరణం మీద అంత గగ్గులు పెట్టారు కదా. మరి ఇప్పుడు టీసీఎస్లో దానికి పర్యావరణం అప్రహెన్షన్స్ ఉండవా? ఇది చాలా వింతగా ఉంది. 2,40,000 కోట్లు ప్రాఫిట్ డిక్లేర్ చేసింది ఎక్కడ ఫైనాన్షియల్ ఇయర్, ఇది టాటా కంపెనీ. మరి డబ్బులు లేని కంపెనీకి ఏదో ఉచితంగా ఏదో రిలయన్స్ చిన్నమ్మని ఇక్కడికి ఇచ్చారంటే అర్థం ఉంది. ఆ బ్యాంకులకి టెండర్ ఎట్టడం, మాకు రాష్ట్రానికి కూడా టెండర్ ఎట్టడానికి వస్తున్నాడు అన్నట్టు. ఏది కానీ అమరావతిని చాలా ప్రతిష్టాత్మకంగా చెప్తూ అమరావతిలో అటువంటి పనులు లేదా ఒక టీసీఎస్ లాంటి కంపెనీ ఇంకో మంచి మంచి కంపెనీలన్నీ అమరావతి తీసుకొచ్చి చుట్టుపక్కల డెవలప్ అవుతుందని చెప్పాల్సింది దానికి బదులుగా మరలా పోయి వైజాగ్లోనే ఇస్తే మరి అమరావతి గురించి ఇంత గొప్పగా ఎందుకు చెప్తున్నట్టు? వైజాగ్లో ఉన్న ల్యాండ్లన్నీ ఎందుకు అమ్ముకుంటున్నట్టు? అదే కదా, నిరదల కాస్తులుగా పడి చేసే పరిస్థితికి తీసుకొచ్చి ఏడబడితే అదే అన్యాక్రాంతంగా భూములు ఇస్తుంది. ఎస్సీజెడ్ ల్యాండ్లో, ఏపీసీ ల్యాండ్లు వచ్చే దగ్గర రుచికొండ ల్యాండ్లు ఇస్తున్నారు. ఎంత కాస్ట్లో ఉన్నాయి అక్కడ? 3,000 కోట్లకి 2.5 రోజుల కంపెనీకి వాళ్ళు ఎలాంటి వాళ్ళు తీసుకొచ్చి పెడుతున్నారు ఆలోచించండి ఒకసారి. బినామీలా, డమ్మీలా, అలానే చెప్పమనండి. అంటే ఒక బ్రాండ్ టీసీఎస్ పక్కన అన్న దాంట్లో ఎవరికి రియల్ ఎస్టేట్ ట్రేడింగ్ అవుతుందో ఆలోచించుకోమనండి. సార్, అమరావతిలో పరిస్థితులు చూస్తే మరొకసారి 40,000 ఎకరాలకు ల్యాండ్ పూలింగ్ అనేటువంటిది గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రపోజల్. దీనికి కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే దాదాపుగా 65 నుంచి 70 మంది ఎమ్మెల్యేలు రకరకాల భాషల్లోనూ రకరకాల యాంగిల్స్లోనూ లెటర్లు రాస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి. దీన్ని ఆపండి, ఇది ఉంటే మన పరువు పోతుంది, ఇలా చేయొద్దు, దయచేసి ఆపండి అని అనుకుంటారు. ఏం సార్ అసలు ఈ యాంగిల్ ఏంది? ఆయన ఎప్పుడు ఉన్నదే కదా సార్, ముందు మార్కెట్లో ఫెయిలర్లు వదులుతారు, దాని రెప్లికేషన్స్ని కాన్సిక్వెన్స్ని అడ్రస్ చేస్తూ డెసిషన్స్ ఉంటాయి. కానీ అప్పుడల్లా ప్రజల దగ్గర నుంచి ఫెయిలర్లు ఎట్లా ఉంటాయని తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యేల దగ్గర నుంచే, పైగా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచే. షిండే రెడీగా ఉన్నాడు కాబట్టి 67-70 లెక్క వెళ్తుంది, గమనించుకోండి. 60-70 మంది అన్నది ఎప్పుడైతే అడ్రస్ అవుతుందో ఇట్ ఈస్ మేకింగ్ ఎ డిఫరెంట్ సౌండ్. ఓకే, ఇది గమనించు. ఇది వెనక్కి తీసుకోకపోతే రాజీనామా చేయడానికైనా మేము సిద్ధమనేటువంటి డెలిబరేషన్స్ వాళ్ళ లెటర్ ద్వారా ఇవ్వడం అంటే షిండే రెడీగా ఉన్నాడు అని అర్థం. ఓకే, ఇది నేను ఎప్పటి నుంచో చెప్తున్న షిండేది ఈ రూపంలో ఉంది. ఈ డెసిషన్ అయితే ఇట్ రియల్లీ బూమరంగా అవుతుంది. సీరియస్ గా చెప్తున్నా. ఓకే, ఇట్ ఇస్ నాట్ సో ఈజీ కేక్ వర్క్. వాళ్ళు చెప్పి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు, ఇంటర్నేషనల్ రైల్వే స్టేషన్లు ఇవన్నీ కథలు చెప్తున్నారు చూడండి. ప్రపంచం తలదిన్నే స్టేడియంలు, నాన్ సెన్స్.
ఉమ్, ఇవి రెడీగా ఎవరు లేరు. ఇప్పటికే 11 నెలల పొద్దయింది కాలక్షేపం చేస్తూ తిరుగుతున్న దగ్గర ఈ ఉపద్రవాన్ని కూడా తట్టుకునే పరిస్థితి ప్రజల దగ్గర ఉండదు. ఉమ్, ప్రజలు తిరగబడితే నాయకులే ఫస్ట్ నష్టపోయింది. అంచేత వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉన్నారు. ఉమ్, ఇట్ ఈస్ వెరీ క్లియర్. వాళ్ళు ఎప్పటికైనా సరే కోరి తలకాయ నొప్పి తెచ్చుకుంటున్నారు. ఉమ్, కొన్ని పాకెట్స్ చాలా సైలెంట్గా ఉన్నాయి. ఆ సైలెంట్ ఈజ్ నథింగ్ బట్ క్రియేట్స్ గుడ్ వైలెన్స్ ఇన్ పొలిటికల్ ఓకే. డోల్డ్రమ్స్లో. ఉమ్. అది గమనించాలి. కానీ నాయకుల్లో కావచ్చు, లీడర్లో కావచ్చు, వ్యతిరేకత వస్తుంది అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా ఇదిగా వాటిని డీల్ చేస్తూ ఉంటారు కదా. ఎంతమంది లెటర్లు రాసేంత వరకు తీసుకొచ్చుకున్నారంటే కూటమి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా పరిస్థితులు అలాగే ఉన్నాయి సార్. ఎమ్మెల్యేలని, మినిస్టర్లని వాళ్ళని సర్ది చెప్పడం కావచ్చు, లేదంటే మీరు ఇలా ఉండాలని చెప్పడం కావచ్చు, వాళ్ళకి ప్రతిసారి క్లాసులు పెట్టడం కావచ్చు, ఇవే సరిపోతూ ఉంది. ఇప్పుడు మనం పని చేయడానికి ఏం చేయాలో టాస్క్ ఉండి దాని ప్రకారం వెళ్ళాం అనుకోండి. ఉమ్, ఒరిజినల్ డైమెన్షన్స్ లో 95 చంద్రబాబు నుంచి వస్తారని చెప్పిన ఆయన ఉమ్, 95 కదా 2025లో కూడా అసలు చూపించలేకపోతారు ఆయన ఒరిజినల్ డైమెన్షన్స్. ఓకే. ఇది అడ్మినిస్ట్రేషన్ చంద్రబాబు నాయుడు గారిది అంటే వాడు నవ్విపోతారు. ఉమ్, ఇస్ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అన్న కితాబు ఉన్న ఆయన సార్. అడ్మినిస్ట్రేషన్ లోనే ఇన్ని ఫ్లాస్ ఉన్నాయి. ఉమ్, సో ఈ ఫ్లాస్ ని ఎప్పుడైతే అడ్రస్ చేయలేకపోతున్నారో ఆ ఫ్రస్ట్రేషన్ అంతా లీడర్ల మీద, నాయకుల మీద చూపిస్తున్నారు. ఓకే. ఆ చూపించిన ఎక్కడికి అవుతాయి? ఖచ్చితంగా క్రియేటర్ రక్కస్. ఉమ్, ఒక షో, పపెట్ షో అండ్ సమ్ బడీ ఈస్ డ్రైవింగ్ అన్నది ఉమ్, మీరు నేను బయట నుంచే చెప్పగలుగుతున్నప్పుడు ఇంటర్నల్ గా ఉన్న వాళ్ళకి అంత అర్థమవుతుంది. ఎస్ సార్. అసలు చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు ఫస్ట్ టైం చూసిన వాళ్ళు కాదు కదా వాళ్ళందరూ. అవును. ఆ పార్టీకి వీర విధేయులు. దే ఆర్ బీన్ లాయలిస్ట్ ఫ్రమ్ సిన్స్ ద పార్టీ బిగినింగ్ ఉమ్, అండ్ దీ సార్ట్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఆర్ డ్రైవింగ్ అన్న దగ్గర. అమరావతి పూలింగ్కే ఇప్పటి కాలు చేసి కూడగట్టుకొని నేను దగ్గర మళ్ళీ ఇంకో 40,000 ఎకరాలకు తెరలేపుతున్నప్పుడు ఎస్ సార్. నారాయణ గారిదే ఉందండి. ఆయన బిజినెస్ చేస్తాడు. జేఈ 1 ర్యాంకుల్లాగే ఇంకో 40,000 అయితే ఇంకో 50,000 ఏదైనా ట్రేడింగ్, ఏదైనా బిజినెస్ ప్రాఫిట్ బాడీలు లోపు బయట ఆడుకునే పద్ధతిలో ఆయన చేస్తున్నారు. బిజినెస్ మ్యాన్ దేన్నైనా బిజినెస్ యాంగిల్ అని చూస్తాడు కదా. సో అది అడ్మినిస్ట్రేషన్ ఫంక్షన్స్, పొలిటికల్ యాంగిల్స్ లో బిజినెస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రైమరీ మోటివ్ ఆఫ్ పాలిటిక్స్. ఉమ్, పాలిటిక్స్ ని అడ్డు పెట్టుకుని, రాజకీయాలని అడ్డు పెట్టుకుని పాలిటిక్స్ అనే నేపథ్యంలో బిజినెస్లు చేయడం ఒక వ్యక్తి. కానీ సార్. ఆశ్చర్యకరంగా రాజకీయాలు బిజినెస్ చేయడానికి వస్తామంటే 2 రోజులు కోడిపెట్టలో దొరుకుతారు. ఉమ్, అది జరుగుతుంది ఇప్పుడు. ఓకే. సో దీని మీద ఎంత జరుగుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ బ్యాక్ చెప్పేసే అవకాశం ఉందంటారా? ఛాన్స్ ఆర్ వెరీ బ్రైట్. బట్ ఆయన చేతిలో లేని డెసిషన్స్ ఏమవుతుందో గమనించుకోగలగాలి. ఉమ్. ఇన్ని జరుగుతున్నప్పటికీ మరలా ప్రధానమంత్రి గారు వస్తారు, మళ్ళీ ఆయన శంకుస్థాపన చేస్తారు. ఎందుకు సార్ ఆయన అప్పుడు వచ్చినప్పుడే ఏం చేయలేదు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు అనేటువంటి కూడా ఆ లెటర్లో వాళ్ళు కోట్ చేస్తున్నారు. ఖచ్చితంగా అదే అడుగుతారు. ఇప్పుడు అమరావతి విషయంలో గ్రాంట్ తీసుకొచ్చి నిలబడితే అది కథ వేరు. మన రాజధాని ఈ ప్లేస్లో కడతాం, ఈ గవర్నమెంట్ ఇదని గజిటే రాలేదు. ఇది అమరావతి రాజధాని అని డిక్లేర్ చేయట్లేదు వాళ్ళు. కూటమి ఎన్నాళ్ళు బట్టి కూర్చుంటే మరి అవన్నీ కన్సర్న్స్ ఉంటాయి కదా వాళ్ళకి. ఎందుకంటే తెలుగుదేశం చెప్పిన మాటలు ఏదైతే బేస్ వచ్చే లెక్కర్ అమరావతి మెయిన్ ఫోకస్ చేసి దీని మీద గవర్నమెంట్ వచ్చింది. ఆ లెక్కర్ని 99 రూపాయలకి ఇచ్చినట్టుగా అమరావతిని ఏమి చేయకపోతే ఒప్పుకుంటారు వాళ్ళు. ఇది మెయిన్ ఛాలెంజ్. మరోపక్క విజయసాయి రెడ్డి గారు చూస్తే ఆయన రీసెంట్ గా మరలా సిఐడి ఎంక్వైరీకి వెళ్ళి వచ్చి ఆయన చేసినటువంటి కామెంట్లు, పలానా అతను నా దగ్గరికి వచ్చాడు, పలానా వ్యక్తితో వచ్చాడు, ఇవి ఏం సార్ అసలు ఈ కామెంట్లు ఎలా చూడాలి? దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? ఒకటి నెంబర్ 2లో తగలడ్డాడు మొన్నటి దాకా ఫస్ట్. రెండోది ఆ ప్రశాంత్ కిషోర్ గారిని దైద్యాన్ని తీసుకొచ్చి ఎత్తిపెట్టి అప్పుడు చేసిన రాజకీయాల్లో గెలుపు రాగానే నెంబర్ 2కి ఎలగబెట్టిందంతా ఎలగబెట్టి 11 స్థానాలు పరిమితం అయిపోగానే అయ్యి బాబోయ్ నాకేటం లేదు. నేను ఎప్పటి నుంచో చెప్తుంది ఒకటే, ఇవాళ బీజేపీ వాళ్ళు మళ్ళీ ఇటు చెప్పేసి అక్కడ తన్ని తగిలిసిన అన్నమాలని తీసుకొచ్చి విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన దానికి ఆంధ్రప్రదేశ్ తరఫున ఎత్తికి పెట్టారు. గతంలో సురేష్ ప్రభు రైల్వే మినిస్టర్ గా ఉండి కూడా వైజాగ్ రైల్వే జోన్ ఇవ్వలేదు. తర్వాత ఈ పరిమాణ అత్వాన్ని కానీ తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీలను ఎత్తికెక్కించారు. ఆయన పెట్టుకున్న తర్వాత ఏం మొన్న ప్రణాళిక గురించి ఒక ప్రశ్న ఏదో అడిగాడు, ఉపయోగపడింది. అంతకుమించి ఏమీ లేదు. ఇప్పుడు ఈయన రాజీనామా మళ్ళీ అదే బీజేపీని తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తున్నారంటే అర్థం ఏంటి? చేస్తున్నా నేను పైపైచారి మాట్లాడుతూ నేను ఇంకా యాక్టివ్ పాలిటిక్స్ లో వదిలేస్తున్నాను. సిఐడి వాళ్ళు లోపలికి సిట్టు పిలిచి ఇది మాడతాం అది మాడతాం అని దగ్గర ఆ మాటలు మాట్లాడిన దానికి ఏం మాడాలో చెప్పకుండా ఈ కొత్త తరహా బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ల మీద ఎక్కువ ఎంతూజియాజం ఉంది అందరికి. పైపచ్చు ఇంకా మా అధినాయకుడే మాడుతాడు ఓ పక్కన. రెండోది బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నాను, అక్కడ ఈ సుజనా చౌదరి ఇంటర్వ్యూ ఒకసారి గమనిస్తే బీజేపీతో పొత్తుకోవాలి మనం ఓడిపోయామన్నదే సేమ్ ఇక్కడ విజయసాయి రెడ్డి రూపంలో ఇంకో ఇండైరెక్ట్ వెర్షన్ వస్తుంది. కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవి తగలబెట్టాలి, మంత్రి పదవి తీసుకోకుండా బయట నుంచే సపోర్ట్ చేస్తామన్న జగన్మోహన్ రెడ్డి గారి నానుడికి ఐఎన్డీఏ కూటమైనా బీజేపీ కన్నా సమదూరం పాటించిన జగన్మోహన్ రెడ్డి డెసిషన్ వీళ్ళకి మింగుడు పడుతుంది. సో నెంబర్ 2 ఎప్పుడు పోతుంది? డెసిషన్కి కాకుండా మినిస్టర్ అయిపోవచ్చు కదా అని ఆ ఆనందం ఎక్కువ ఉన్నప్పుడు ఈయన ఏదో విధంగా కన్విన్స్ చేద్దాం దగ్గర కన్విన్స్ కానీ కొరగరానికి పోయేవారు జగన్మోహన్ రెడ్డి. సో దీనివల్ల వచ్చిన ఉపద్రవం ఏంటి? మంత్రి పదవి పోయింది, డైరెక్ట్ యాక్సెస్ పోయింది. అదేంటది పొత్తు ఇప్పుడు తీసుకొచ్చి నాకు ఇష్టం లేకపోయినా ఈ చంద్రబాబుని పవన్ కళ్యాణ్ మన ఎత్తికి పెట్టావు,
నువ్వే శుభ్రంగా ఉంటే మాకు ఇది లేదు కదా వాళ్ళ చెదపురుగు బూరి నడిచి పొడి చేస్తూ ఉంటారు. ఈ పౌరుషంగా ఏముంది అక్కడ ఆయన మీద చెప్తే ఊరుకుంటాడేటి? కోటరీ ఉంది, తొక్క ఉంది, తోటకుండా కోటరీలు ఏడిసింది ఇల్లే. అవును, ఏం చెప్పి చావాలి? ప్రశాంత్ కిషోర్ గారి తర్వాత ఇంకోటి అయిపోయాక దరిద్రం తీసుకొచ్చింది కూడా ఇల్లే కదా. అప్పుడు చెప్పలేరా ఇదేంటి నియోజకవర్గంలో ఎంత దరిద్రం ఉంది, నువ్వు ఈ చెప్తున్న లెక్కేటి, ఏ పడి చెప్పకపోతే ఇంకేటి? అప్పుడే రాజీనామా చేస్తున్నాను బయటకు వచ్చి సత్యపురుషుల్లో మాట్లాడుంటే 11 వచ్చి చూసావా నేను చెప్పిన మాట లేదు జగన్మోహన్ రెడ్డి తప్పని ఇవాళ మాడొచ్చు. అప్పుడు అంతా గోపెట్లో ఉండి నేను 11,000తో ఓడిపోతాను, 16,000తో ఓడిపోతాను, 15,000తో గెలిస్తే మిరాకలు, ఇవన్నీ మాడింది ఎవరు? మరి ఈ జరుగుతుందంత ఏంటి? ఒక పక్కన చంద్రబాబు గారిని కారు ఎక్కించి జాగ్రత్త సరిగ్గా కూర్చోలేదు మీరు. ఇలాంటి కోర్టు ఆపరేషన్లు చేసి పేక మీదకి వచ్చారు కూడా 100 కోట్ల కైసిరెడ్డి రాజిరెడ్డి అంటే ఆ ప్రశాంత్ కిషోర్ గారితో ఉన్నప్పుడు సత్సంబంధాలన్నీ ఓకేనట. ఇప్పుడు బయటకు వచ్చి కానీ ఇందులో గమనించవలసిన విషయం ఏంటి? నిన్నటిదాకా వైఎస్ఆర్సీపీ అంటే దోషి, ఇప్పుడు ఒక విట్నెస్ ప్రాస్పెక్ట్లో పిలుస్తున్నారు. ఆ కేసుకి ఏదో సంబంధం లేనట్టు, ఇదేదో మనోడు ఏదో అచ్చాన్ని పచ్చపోసి అయిపోయినట్టు ప్రపంచం తెరబెట్టినట్టు. ఆ దిక్కుమాల లెక్కర్ స్కామ్లు ఈ అల్లులు చొట్టపోలతోనే అక్కడ కేజ్రీవాల్ గారిని దించి దాకా వాళ్ళని కక్ష కట్టేసి నిద్రపోలే. ఇక్కడ ఈ సీట్ వాళ్ళు వచ్చి ఆ కైసిరెడ్డి ఫ్యామిలీ నాన్నని తెచ్చి కూర్చోబెట్టి వాళ్ళ అమ్మని తెచ్చి కూర్చోబెట్టి వాళ్ళంతా చూస్తాం వీళ్ళంతా చూస్తాం అని బేగాలు పోతున్నారు. ఏదైంది సిట్లు ఎన్ని చూడలేదు? విశాఖ భూములు సిట్టు చూసాం, వివేకానంద మటర్ సిట్టు 1, 2 చూసాం. అవుట్కమ్ చెప్పండి. పోనీ ఇప్పుడు కూడా దీంట్లోంచి ఏం చేస్తారు? ఆ కైసిరెడ్డి 100 కోట్లు ఇచ్చారు, అలా దీంట్లోంచి సంబంధం లేదు, దాంట్లో సంబంధం, మళ్ళీ డబ్బులు ఇచ్చాడు. ఈ ఎచ్చకం కబుర్లు బయటకు వచ్చి మాకెందుకు? అంతే కదా. ఆ సాఫ్ట్ సిట్ వాళ్ళకి చెప్పండి, వాళ్ళు ఏడు చేయాలి అది చేసుకుంటారు. మిమ్మల్ని ఇప్పుడు ముద్దాయిక ప్రాస్పెక్ట్లో కాకుండా సాక్షి యాంగిల్లో విచారిస్తున్నారు కాబట్టి కొత్త కోణాన్ని ఆవిష్కరించి, గతంలో అయితే విజయసాయిరెడ్డి లెక్కర్ స్కాము, మిథున్ రెడ్డి లెక్కర్ స్కాము, ఇప్పుడు మిథున్ రెడ్డి లెక్కర్ స్కాము, విజయసాయిరెడ్డి గారు ఏం చెప్తారన్నది ఎంతూజియాజంగా ఎదురు చూస్తున్న దిక్కుమాల మీడియా, మన కొద్దిరింపు మీడియా అన్నమాట. కానీ దాంట్లో కూడాను లోపల ఆఫీసర్లు ఏమడిగారు, దానికి విజయసాయిరెడ్డి గారు ఏం సమాధానం చెప్పారు, ఇటువంటివి చాలా క్లారిటీగా రాస్తున్నారు. ఆఫీసర్ అడిగినకు వచ్చినది, నేను ఇచ్చిన సమాధానం ఇది, ఇల్లేదో పక్క నుండి విన్నట్టే రాసేస్తున్నారండి. కింద కెమెరా వీళ్ళకి తెప్పేలే వాళ్ళకి. వీళ్ళు ఎవడైనా జర్నలిస్ట్ ఉంటే ఏమైనా మీరు చెప్పడానికి, వాడు పెట్రోల్ బంక్ లోడు, ఇంకోటేమో డైపర్ 2 గంటలు వేసుకుని కూర్చునే సామర్థ్యం తప్ప జర్నలిజమే లేదు. మూడోడు పౌడర్ డబ్బాడు. వీళ్ళు ఉన్నప్పుడు ధైర్యం ఏముంటుంది? ఆడింది ఆట పాడింది పాట. పౌడర్ డబ్బాడు మొన్నటి దాకా వచ్చిచ్చే అన్ని రకాల కుంభకోణాలను ఎక్స్పోజ్ చేశారు కదా, ఇప్పుడు జిగ్గు చిక్కం పేజినే చూసుకోండి కావాలంటే. ఆ తేడా గమనించాలండి ప్రజలు. ఓకే, వాళ్ళకి కాలక్షేపం అలవాటు అయిపోయింది. ఎంతసేపు రోజా, పోసాని కృష్ణమురళి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి అని అలాగే ఇలాగ కరెంట్ పాసులు ఆడుకుంటూ తిరగడం అలవాటు అయిపోయి ఏమనంటే మా నాయకుడు రెడ్ బుక్ రాశాడు, దీని ప్రకారం అలాంటి అరెస్ట్ చేస్తారు, ఈయన చంపేస్తారు, ఈయన పొడి చేస్తారు, ఇదే సావు. ఈ మధ్యలో ఇటు పక్క తీరుకునే లోపుగా 99 పైసలకు భూములు అమ్మేడు. ఇది లెక్క. కానీ ఇటువంటి వాటి మీద ఎవరు మాట్లాడకుండా, లేదంటే జరుగుతున్న ఇష్యూస్ మీద ఎవరు మాట్లాడకుండా, చివరిలో వచ్చి రోజా గారు ఏదో అన్నారనో, లేకపోతే చివరిలో వచ్చి గోరంట్ల మాధవ్ ఏదో చేసాడనో, వీటిని హైలైట్ చేస్తూ వీటి చుట్టూనే తిప్పుతూ అసలు విషయాలు పక్కదారి పట్టించేస్తారు సార్. నీ తెలివితోక వేదాలకు బుర్ర జ్ఞానం వేడాలి కదా. ఆ గోరంట్ల మాధవ్కి బేసిక్ సెన్స్ ఉండాలి కదా. పోలీసు ఉద్యోగం చేసి తెచ్చాడు, ఎంపీ కదా, మన ఉద్ధరించడానికి దిక్కుమాల దరిద్రాలు చేసి తగలడ్డాడు. బేసిక్ ఏం చేయాలి? ఈ పని నేను చేయొచ్చా లేదా అన్న ఇంగిత జ్ఞానం లేకుండా, నిజంగా చెప్పాలంటే ఆ పనికి మన ఏదో మాట్లాడిన చెత్త చెదారం అంతటిని ఖచ్చితంగా సోషల్ మీడియా పరంగాను మొత్తం వైఎస్ఆర్సీపీలను ఒక అటాక్ అన్న దగ్గర అదంతా పక్కదారి పట్టించి మీరు చెప్పినట్టు ఈ చెత్త చెదారం మీద ఎంఫసైజ్. వీడు ఏడపోయాడు, వీడికి బెయిల్ ఇప్పించడానికి ఆ పోనవోలు గారు ఇలాంటి వాళ్ళందరూ నానా సావులు, దిక్కుమాల ఆర్గ్యుమెంట్లు. లాస్ట్కి వాళ్ళు చేయవలసింది వాళ్ళు చేస్తారు. ఆడ అసలు గోరంట్ల మాధవ్ ఎలా దొరుకుతాడో 4 గోపెట్లగా ఎదురు చూస్తే కోడిపెట్లగా బుట్టమైంది, నేను కోడిపెట్ల దొరుకుతానని ఆ రాప్తాడు ఎమ్మెల్యే గారి మీద, తోపుదూరి చంద్రశేఖర్ రెడ్డి మీద కడుపు మంటతో అన్నమాట. ఆ తెరి నీకు ఎంత మైలేజ్ వచ్చిందో, నేను లేకపోతే ఏంటి, నేను తెచ్చుకుంటే బట్టల పీస్ మైలేజ్ తెచ్చుకోవచ్చని బొర తక్కువ పనులు. ఈ యువతలు ఈ రోజు అమ్మ ఆవిడకి నిజంగా చెప్తున్నాను, సినిమా వాళ్ళకి బేసిక్గా మెదడు మోకాల్లో ఉంటుంది. ఏదో మైక్ ఇచ్చి పౌడర్ రాసుకొని మైక్ ఇవ్వగానే చెలరేగిపోవడం అలవాటు. ఆ చెలరేగిపోవడం అలవాటులో భాష సగం దరిద్రం. ఆ భాష వల్ల వైఎస్ఆర్సీపీ ఎంత భ్రష్టు పట్టిపోయిందో అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ మాటకు వస్తే పేరు నాన్న గారు ఉంటారు, సెటరికల్గా మాడతారు, సర్కాస్టిక్గా మాడతారు, సబ్జెక్ట్ డెలివరీ చేస్తారు. వీళ్ళు ఎవరి దగ్గర సబ్జెక్ట్ డెలివరీ చేసి సామర్థ్యం ఉండదు. దమ్మిడికి పనికిరాని అక్కడికి రాని గుదిబండ బ్యాచ్ అంటారు వీళ్ళందరినీ వైఎస్ఆర్సీపీకి. మాటకు వస్తే అక్కడ పెద్దిరెడ్డితో తగ్గు, ఏడైనా ఉత్తరం నుంచి ఊళ్ళు వెళ్తారంటే ఇక్కడ సుఖం లేని బ్యాచ్. పొద్దున్న నుంచి తండ్రి కొడుకు అభినయ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి గారు, గురుమూర్తి గారు, ఎంపీ గారు నా తెప్పలు పడి ఒక మంచి మూమెంటం తీసుకొచ్చారు. ఎవరో దాకా ఎందుకు, సిపిఐ నారాయణ వెళ్ళి ఖచ్చితంగా చెప్పాడు ఆవులు చచ్చిపోయాయి.
దీని మీద ఒక విశ్వ హిందూ పరిషత్ నేషనల్ లెవెల్లో అది ఒక డిబేట్ అయ్యి డిస్కషన్ అయ్యి దగ్గర వెళ్ళి తెంగరబుచ్చిలా అసందర్భ బుర్ర తక్కువ పేలప. దీని తగ్గట ఆయన ఆ గరుడపురాణుడు పోయాడు తిరుపతి. దేవుడు అప్పటికన్నా ఇప్పుడు పరివర్తన చెంది ఉన్నాడట. అసలు ఏ భాష మాట్లాడుతున్నారు వీళ్ళు? చంచలమైన మనస్తత్వం మనుషులకు ఉంటుంది. ఆ దేవదేవుడు పిలిస్తేనే కానీ దిక్కు దేవుడు ఉండదు మనకి వెళ్ళడానికి. నేను లాస్ట్ టైం వెళ్ళిన గుండు కట్టించుకోవడానికి నేను మావిడ వెళ్ళాం. ఏమైంది నాకు దర్శనం అయిందా సార్? నేనే చెప్పుకున్నాను కదా నీకు. అవును సార్. ఆయన తలుచుకుంటేనే కానీ మనకి ఏం జరగదు. అలా అటోడికి దేవుళ్ళలో వేరియేషన్ చూసాడట. వీళ్ళ పోత్రం కాకపోతే ఏమనాలి వీళ్ళని? అప్పుడు కన్నా భిన్నంగా ఉన్నాడా? అప్పుడు కన్నా అద్భుతంగా ఉన్నాడా? వారిని దేవుడికి కూడా అంటే ఈ సినిమాలు చూడండి, దాన్ని ఏమంటారు, వర్స్టాలిటీ అంటారు. వీడికి హీరో అవకాశాలు రాకపోతే విలన్ అయిపోతారు జగపతి బాబు లాగా. ఈ హీరో కింద చేసి ఒలగబెట్టి విలను దిక్కుమాల కామెడీ. ఇప్పుడు ఏమంటే సైడ్ రోళ్ళు వీళ్ళు కూడా మనకి ప్రవచనాలు చెప్పేసి ఎంత స్థాయి. ఓ పక్క బీజేపీకి శంకలు ఎత్తుకుని తిరిగినంతకాలం ఒక టైపు, ఓ పక్క రాజధాని విషయంలో ఇక్కడ ఎత్తి గరుడ పురాణాలు చెప్పినప్పుడు ఒక ఎత్తు, ఎత్తి కొదేసినప్పుడు ఒక మాటలు. వీళ్ళు ఇన్కన్సిస్టెంట్గా వీళ్ళు ఉండొచ్చు, కానీ భగవంతుడు ఇన్కన్సిస్టెంట్ అని చెప్పడం మాత్రం వీళ్ళకే చెల్లుతుంది. అలా కష్టపడి భువన కరుణాకర్ రెడ్డి గారి పొద్దు నుంచి ఎదుర్కొంటుంటే ఈ దిక్కుమాల డైవర్షన్ తీసుకొచ్చి అసలు ఎవడైనా వీళ్ళు ఎత్తుక్కుంటూ ఉంటారు ఎలా డైవర్ట్ చేయాలని. వాళ్ళకి మిఠాయి పట్ల వచ్చినట్టు ఇచ్చి ఈ బుర్రతక్కు బ్యాచ్ కింద వీళ్ళని అభివర్ణించాలి. వీళ్ళని ఎక్కడికక్కడ నిరోధించి కూర్చోబెట్టి చాలా కట్టి పెట్టండి పక్కకి వెళ్ళి ఆడుకోండి చాలు చాలు అని చెప్పడం రావాలా. లేదంటే అంత కష్టపడి ఆఖరికి గోశాల దగ్గరికి కూడా వెళ్ళారు. ఎవరు అభినయ్ గారు, గురుమూర్తి గారు వెళ్ళారు. కరుణాకర్ రెడ్డి గారు కారులో ఉన్నారు. ఆ బొజ్జల గోపాలకృష్ణ గారు రెడ్డి అబ్బాయి గారు ఏం చెప్తున్నారండి, ఎమ్మెల్యే గారు అయినా, అరే వీళ్ళు రమ్మంటారు అట్లే నా కారులో తీసుకెళ్తారంటే. ఇదే డిస్కషన్. ఒక అధ్యక్షుడి స్థాయిలో గాజువాక ఎమ్మెల్యే అక్కడికి రాలే. అబ్సెన్స్ తో ప్రజల్ని జస్టిఫై చేసే దగ్గర సిపిఐ నారాయణ వెళ్ళి జస్టిఫై చేసి రావాలి చచ్చిపోయింది. ఎంత మైలేజ్ అండి. ఆ విశ్వ హిందూ పరిషత్తులకు చెంబు నీళ్ళు మొమ్మే కొట్టి రెండ్ర బాబు ఇంత జరుగుతుందని. ఆ కాన్స్టిట్యూషన్ 48 ప్రకారం పరిరక్షణ జరగవలసిన గోవులు పరిరక్షించబడట్లేదు. ఇన్ని చెప్పేవన్నిటిని ఎలా చెరగొట్టిందో చూడండి. ఆవిడ కూసే గాడిద వెళ్ళి మేసే గాడిదని చెరగొట్టిందన్న సాయంత్రం చూడండి ఆ బ్యాచ్ ఇల్లు. అట్లీస్ట్ అంటే ఇలా ఇటువంటి మాటలు మాట్లాడుకున్న నిలువరించే పరిస్థితి కూడా వైసీపీలో లేదు. ఎవరు నిలువరిస్తారు సార్? వీళ్ళకి ఏం చిన్న బొప్పులా? ఇంతంత ఏజ్ వచ్చి ఇంతంత రాజకీయ 2 సార్లు ఎమ్మెల్యే చేసి మినిస్టర్ చేసిన ఆవిడ. ఈ డెకరమ్, ఈ లాంగ్వేజ్, ఇజ్ ఇట్ రైట్? నీకు విజ్ఞత లేదు, విచక్షణ లేదన్నది తేడతెల్లం అవుతుంది అక్కడ. ఇది గమనించమంటున్నా. ఏమో ఒక పోలీస్ వ్యవస్థలో సిఐ స్థాయి పనిచేసినోడు, రాజీనామా చేసి ఎంపీ అయినోడు, పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే వచ్చే ఉపద్రవం ఆ పార్టీ బేసిక్ లాజిక్ లేదు. కేవలం ఉనికి కోసమే వీళ్ళు మాట్లాడుతున్నా, వీళ్ళు చేస్తున్న ఉనికి కడుపు మంటలతో. ఇలాంటివి ఎంటర్టైన్ చేయకూడదు సార్. సీరియస్లీ దీస్ పీపుల్ నీడ్స్ టు బి కెప్ట్ ఎట్ దేర్ ప్లేసెస్. సో దట్ ఏమవుతుందంటే ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రజల మీద పోరాటాలు ఏం చేస్తారో వాటికి మైలేజ్లు వస్తాయి. ఇప్పుడు ఆడవాళ్ళ పట్ల, కుటుంబ మనుషుల పట్ల వాడు మాట్లాడిన మాటలు ఎలాంటివి అన్నది ప్రజల్లో ఒక విపరీతమైన చర్చనీయాంశం చేస్తూ, గతంలో వాళ్ళు మాడారని మీరు అభివాదాలు వేసి ఇవాళ మీరు చేసిన పని ఏంటరా అని ప్రశ్నించబడే వస్తున్న సమయంలో ఒక అవకాశం కల్పిస్తే బుర్రతొక్కు బ్యాచ్ అనడంలో ఇంకేమనాలి? ఇక్కడ గోవులు తల్లితో సమానం. కరుణాకర్ రెడ్డి గారు ఒక మాజీ ఎమ్మెల్యే, మాజీ టీటీడీ చైర్మన్ ఆ స్థాయిలో మాట్లాడుతున్నప్పుడు, అక్కడ డిబేటబుల్ టాపిక్ అవుతున్నప్పుడు దాన్ని డిబేట్నే డైవర్ట్ చేస్తే నాట్ యాక్సెప్టబుల్, నాట్ టాలరబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేతనైతే దమ్ము ఉంటే పేరు నేను గారిలా మాట్లాడటం నేర్చుకోండి, మాట్లాడండి. దానికి వన్నీ తెస్తుంది. ఆయన అబ్యూజివ్ లాంగ్వేజ్లు మాట్లాడు, కంపారిజన్స్ ఇస్తాడు, ఏమన్నావో దాన్ని విశ్లేషించి చెప్తాడు. అవును, దేర్ ఆర్ సమ్ అబ్యూజివ్ లాంగ్వేజెస్ లో పవన్ కళ్యాణ్ గారు అన్న వాటిని కూడా కేటగిరికల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ అలా మాట్లాడొచ్చా అన్న ఇండైరెక్ట్ వెర్షన్ లో క్వశ్చనింగ్ ఉంటుంది. అటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందంటారా? రావట్లేదు, వెయిట్ చేయాల్సి వస్తుంది. కూటమి చేస్తున్న పనులు లేదంటే ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతని క్యాచ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితిలో వీళ్ళు చేయాల్సిన పనులు కూడా చివరిలో వీళ్ళే ఈ రంగమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇక ప్రజల్లో వీళ్ళే చలకనైపోతున్నారా, లేదంటే కూటమికి వీళ్ళే అస్త్రాలు ఇస్తున్నారా? చులకన అవుతున్నారు. ఫస్ట్ ఇండైరెక్ట్ ఎవరికైనా పార్టీ కన్నతల్లి. ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా రోజా గారు మాట్లాడిన బుర్ర తక్కువ మాటలకు కానీ, గోరంట్ల మాధవ్ ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్కి వైఎస్ఆర్సీపీనే ఆపాదిస్తారు. కానీ గోరంట్ల మాధవ రోజా అన్నది అంతేగా కానే కాదు. ఫైనల్ గా అనేది పార్టీనే కదా, ఎవరు మాట్లాడినా మీ వాళ్ళే మాట్లాడింది కదా అనే మాట్లాడతారు కదా, అది జరుగుతుంది. సార్ ఫైనల్ గా మాట్లాడుకుంటే ఏబి వెంకటేశ్వరరావు గారు రీసెంట్ గా ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన చేసిన కామెంట్లు ఏం చెప్తారు సార్ దాని సంబంధించి? 99 ఛానల్లో వాసుదేవన్కి
ఇంటర్వ్యూ ఇచ్చాడు అతను. ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్. అలాగే కొన్ని మీడియాలో కూడా అతను ఇంటర్వ్యూలు ఇచ్చాడు. నేను చూశాను, అత్యంత గమనించాను ఇంటర్వ్యూ. వాసుదేవన్ ఇంటర్వ్యూ ఇస్ రియల్లీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే దెర్ ఆర్ సమ్ సెన్సిటివ్ పాయింట్స్ ఇన్ ఇట్. సార్, కలెక్టర్స్ కాన్క్లేవ్ అవుతుంది. గౌరవ డీజీపీ గారు ఉన్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఎంటైర్ ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ అడ్రస్ చేస్తున్నారు. ఆయన ఏవి వెంకటేశ్వరరావు గంటన్నర లేటుగా వచ్చాడు, గంటన్నర లేడు. ఈ రెండు జాగ్రత్తగా గమనించాడు. గంటన్నర లేటుగా వచ్చాడు, లేడు ఆయన. ఈజ్ ఇట్ ప్రాక్టికల్లీ పాసిబుల్? ఎందుకు పాసిబుల్ కాదో ఆయన మాటల్లోనే చెప్తాను ఆ ఇంటర్వ్యూలో. యాక్చువల్గా ఈ కోడికత్తి సీను ఇష్యూ అయినప్పుడు అక్కడ ఎస్పీ గారితోనే అడ్రస్ చేయించాలి, లోకల్ ఎస్పీ గారితో అన్నారు. కానీ అది అవకాశం ఎందుకు కుదరలేదు నాకు, నేను డీజీపీ గారు ఎందుకు అడ్రస్ చేసామంటే ఎస్పీ గారు ఐఏఎస్ కాన్క్లేవ్లో ఉన్నాడు, కలెక్టర్ సమావేశంలో. ఇది అండర్లైన్ చేసుకోండి ఫస్ట్. ఓకే. రెండోది, గౌరవ డీజీపీ గారు, గౌరవ ఇంటెలిజెన్స్ హెడ్గా ఏబి వెంకటేశ్వరరావు గారు దాన్ని అడ్రస్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పి అందులో ఒక మాట చెప్పాడు, స్పాన్ ఆఫ్ 40 minutesలో వి గాట్ టు నో దట్ ఈ బిలాంగ్స్ టు వైఎస్ఆర్సీపీ, సానుభూతిపరుడు, ఫ్లెక్సీలు ఉన్నాయి. ఇవన్నీ నాకు తెలిసి FBI కూడా యూఎస్ వాడు ఎంత తక్కువ టైంలో చేసి చేయలేడు. కానీ ఇక్కడ మోడస్ ఆఫ్ ఆపరెండా గమనించండి, వాడే వాడితోనే అన్నదానికి ఇంకోటి ఏంటంటే, నేను మొన్న చెప్పినట్టు NIA రిపోర్ట్లో, ఎఫ్ఐఆర్లో పోలీస్ కేసులో ఉన్నవాడికి కుదరదు. ఉదాహరణకి ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఈయనే కదా, సీనియర్ అయినా. స్టేట్ లెవెల్లో అన్ని పాకెట్స్లోనే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. ఇంటెలిజెన్స్ రెఫరెన్స్ లేకుండా వాడికి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళడానికి ఛాన్స్ లేదు కదా, పోలీస్ సీనియర్. అక్కడ మళ్ళీ సెల్ఫ్కోవాలి అంటే కాంట్రడిక్షన్. ఆ రిపోర్టు ఎవరు ఇచ్చారన్నది పెద్ద ప్రశ్న కిందే ఉంది ఈ రోజుకి. అది పోలీస్ వ్యవస్థకు సంబంధించిన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళాలి కదా, అంతే కదా. కాదు, పోనీ అది ఒక రెండో పప్పులో కాదు. మూడోది గమనిస్తే మీరు 40 minutesలో అడ్రస్ చేసిన ఆయన లేకుండా, అంటే అక్కడ వేరే బోర్డ్స్ అప్డేట్ తెచ్చుకుంటున్నాడు, ఇంకా జరిగిందా జరగలేదనా ఎవడన్నది ముందే ప్రీకన్సీవ్డ్గా అతనికి తెలుసా అన్న కోణంలో కొత్త ప్రశ్నకి తరలేపాడు. ఓకే, ఆలోచిస్తే ఇది ఎంత ఒక ఎత్తి అయితే, పోలీస్ వ్యవస్థలో పనిచేసి అతనికి పోలీస్ వ్యవస్థ మీద గౌరవం లేదనడానికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, 1 weekలో ఏదైనా చేసి వచ్చు, అది నాట్ పాసిబుల్ అంటాడు. దీనికి ఇంకోటి యాడ్ చేస్తూ మన ఐవీఆర్ కృష్ణారావు గారు బీజేపీలో ఉన్నారండి, మన జయప్రకాష్ నారాయణ గారు, ఈ జేడి లక్ష్మీనారాయణ గారి నుంచి గుణపాఠాలు నేర్చుకుని వాళ్ళ కాకుండా కొత్త రాజకీయాన్ని, అంటే అవునండి కొత్త తరమైన రాజకీయం చేయడానికి వచ్చానని చెప్తున్నాడు. ఆల్రెడీ ఫెయిల్యూర్స్ అన్న విషయాన్ని అట్రిబ్యూట్ చేస్తూ ఇతను కొత్త ప్రస్థానం రాజకీయ అరంగేట్రం అంటాడు. వేచి చూడాలి, ఫైనాన్షియల్ ఎబిలిటీస్ ఇవన్నీ మాడుతూ ఒక ఎత్తుతో పోలీస్ వ్యవస్థ 1 weekలో ఏ పనైనా చేయొచ్చు, చేయలేదు. నాకైతే మళ్ళీ ఐవీఆర్ కృష్ణారావు గారు, జయప్రకాష్ నారాయణ జ్ఞాపకొచ్చారు. జీవితంలో డిసెంట్ నోట్ రాయకుండా ఎంతసేపు వ్యవస్థను మార్చేయాలి, వ్యవస్థ తెరబడిపోవాలన్న దగ్గర ఇవాళ జాతీయ స్థాయిలో పోలీస్ వ్యవస్థకు ఉన్న గౌరవం ప్రతి స్టేట్లోనూ వాళ్ళు 1 weekలో ఏదైనా చేసి చేయగలిగే క్యాపబిలిటీ, కాంపిటెన్సీ ఉన్నప్పుడు నిరోధిస్తుంది ఎవరు అన్నది ఎప్పటికప్పుడు రాజకీయాల మీద, రాజకీయ నాయకుల మీద ఆపాదించుకుంటూ తప్పించుకున్నాడు ధన్యుడు సమితి అని కొత్త కోణానికి తెరలేపుతున్నారు. అంటే ఉన్నప్పుడు పనిచేయరు, మీరు బయటకు వచ్చిన తర్వాత ప్రవచనాలు చెప్తూ ఉంటారు. ఉపాధి హామీ పథకంలాగా రిటైర్ అయిన తర్వాత ఏదో పోస్ట్ కావాలి, ఇంకా తీసుకోలేదు, తీసుకున్నాను అన్నదాన్ని ఒక అప్రహెన్షన్. అంటే ఇచ్చిన పోస్ట్కి అలెక్కి నాకు తెలిసి జేడి లక్ష్మణ్ గారు కూడా డీజీపీ స్థాయి ఎక్స్పెక్ట్ చేశారు. అది ఎప్పుడైతే రాలేదో రాజీనామా చేసి రాజకీయ అరంగేట్రం చేశారు. మీరు అంతే, రాజీనామా తర్వాత ఈక్వల్ టు డీజీపీ స్టేటస్ ఇచ్చేస్తారు అనుకున్నారు. ఆర్పీ డాగర్ గారికి అయితే ఢిల్లీలో సముచిత స్థానం దొరికింది, మీకు ఆ పోలీస్ హౌసింగ్ నచ్చలేదు. దీనికేమో మాకు విపరీత అర్థాలతో ఇదంతా ఒక ఎత్తి అయితే 23 మందిని ఎత్తేసారు కదా యువతల పక్క అన్నప్పుడు దానికి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఉంటే నిజంగా ఇప్పుడు వాళ్ళు వచ్చి నా గురించి చెప్తారా, నా తరఫున వకాల్తా తీసుకుంటారా, అందులో 10 మంది వెనక్కి వెళ్ళిపోయారు కదా అంటే ఇండైరెక్ట్గా ఈ కోడికత్తోడి విషయంలో కానీ ఈ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో అతను చెప్పకనే చెప్పేశాడు, మై రోల్ ఇస్ వైటల్ అని. సార్, వాట్ డస్ ఇట్ మీన్ బై దిస్ ఈస్ వాట్ ఈస్ క్రెడిబిలిటీ? ఇది గమనించండి ప్రజలు. ఎందుకంటే సానుభూతిపరుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి సానుభూతిపరుడే అని మీరు ఇచ్చిన అభివర్ణనకి ఇవాళ మీరు ఆ రోజు 40 నిమిషాల్లో మిరాకిల్ అన్నట్టుగా చెప్పారు కదా, యాదృచ్ఛికం అన్నట్టు. ఆ యాదృచ్ఛికం ఎలా ఉందంటే లోపట టక్
కానీ మిమ్మల్ని ఆడింటికి తీసుకెళ్లే పరిస్థితి క్రియేట్ చేసింది. ఇది యాదృచ్ఛికం కాదు కదా, డిజైన్ అంతే. ప్రోగ్రామే. మీరు డిసైడ్ అవ్వకపోతే ఆడింటికి వెళ్ళరు కదా. అంతేగా. అంటే ఎవరి వల్ల ప్లాంట్ వేయడం అన్నది కొట్టేసినట్టు కనపడతాం. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు 40 నిమిషాలు నిడువులో చెప్పిన మాట, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మీరు కావాల్సిన గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు సో ఫాల్ట్ చౌదరీస్ అయి ఉండాలి కదా. పైకి ఇప్పుడు మీరు వేరే ఆదర్శవాదాలు ఆదర్శ భావాలు చెప్తున్నా, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉంది కాబట్టి ధైర్యంగా ఇంటికి వెళ్ళగలిగారు. ఇది గమనించుకోవాలి. సార్, ఇది ప్రజలు ఈ కోణంలో ఆలోచించండి. ఇక్కడ వీళ్ళు ఎవ్వరు చెప్పడితే వాళ్ళు వేదాంతాలు వర్ణించినట్టు వర్ణిస్తుంటే ఎండ్ ఆఫ్ ద డే వేదాలు వేద నిష్పత్తుల మీద మనకున్న ఆ భాండాగారాల నుంచి నేర్చుకున్న విలువల్ని దేయాలు వేదాలు వల్లించినట్టుగా కంక్లూడ్ చేస్తే చాలా ఏహ్యంగా ఉంటుంది. అందుకని సార్, ఇప్పుడు ఆ గవర్నమెంట్లో అంత చేశాను, నేను గవర్నమెంట్కి సపోర్ట్ చేశాను, అయినప్పటికీ నాకు కావాల్సినటువంటి పోస్టింగ్ నాకు రాలేదు అనే కడుపు మంటతో చేస్తున్న కార్యక్రమాలు అంటారు ఇవన్నీ. అంతే కదా, అదే కదా రాజకీయ అరంగేటానికి గల కారణాలు అవంటారా? రాజకీయ అరంగేటం అనేది రాజకీయ ముసుగులో చేస్తున్న తిరిగి అప్పుడు 23 మందికి తీసుకొచ్చిన దగ్గర ఈ సెఫాలజిస్ట్ అవతారంలో నువ్వు గెలిచేస్తావు అని ప్రభుత్వానికి ఇచ్చిన ట్రెండ్. సార్, ఇప్పుడు కూడా అదే. కానీ అప్పుడు మీరు చేసినవి, ఇప్పుడు మీరు చేసిన వాటికి చెప్తున్న వాటికి సర్లేదు, మీరు చేసిన తప్పులు మీరే బయట పెట్టుకుంటున్నారు అనేది ప్రజలకు ఈజీగా అర్థమైపోతుంది. వాళ్ళు చేస్తున్నారు కదా, అర్థం చెప్పిన బాటలు మేము అలాంటి ఉంటాం కదా. రైట్ రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్ అంటే నేను లైన్స్ వింటే అదే అర్థమైంది సార్. అంతర్లీనంగా అంతర్గతంగా ఎక్కడో దగ్గర ఇది భగవంతుడి సృష్టి అండి. మనందరం ఇది ఈ కబంధ హస్తాల నుంచి తప్పించుకోలేము మనం. తాత్కాలిక ఉపశమనాలు మాత్రమే పొందుతాం మనం సార్. కానీ రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారు తీనట్టు మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెరా మీడియా.